దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇది శాశ్వతమైన రాజ్యము కాదు, ఇది శాశ్వతమైన లోకము కాదు. మనకు శాశ్వతమైన లోకం అనేది ఒకటి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ఉదయకాల ప్రార్థనలో నేను దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నప్పుడు మునుపటివి మరవబడును అని చెప్పి వినపడుతున్నది నా మనస్సులో. హల్లెలూయా. ఇదంతా మర్చిపోయే పరిస్థితులు ఎదురైతాయి. కోట్ల ధనమును కూడబెట్టినా, బంగారము కూడబెట్టినా ఇది మరవబడుతుంది, మన పేరు కూడా మార్చిపోతుంది. కానీ కృప వలన సింహాసనము స్థాపించబడుతుంది. దేవుని కృప చేతనే నీకు పరలోక రాజ్యములో ఒక సింహాసనము స్థాపించబడుతుంది. మునుపడిదంటే ఏంటిది? హల్లెలూయా. ఇంతకు ముందు తయారు చేసిన ఈ భూమి, ఈ ఆకాశం, ఈ వెండి, బంగారము, ఈ చుట్టాలు, ఈ భోగభాగ్యాలు, ఈ గోర్ల మైదాకులు, గోర్ల పెంటులు, నదుట తిలకము, దొంగతనంగా దొంగ బొట్లు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ దొంగతనంగా కళ్ళులోట్ల పెట్టి తిరుగుడు, గుడమ్మ దగ్గరికి పోవుడు, బీరు సీసలు, చుట్టాల దగ్గరికి పోయినప్పుడు తాగుడు, స్నేహితులతో తిరుగుతున్నప్పుడు తాగుడు, ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ నువ్వు కనుక దేవుల్లో స్థిరంగా లేకపోతే, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే, ఆయన చిత్తము చొప్పున నువ్వు నడుచుకోకపోతే, ఆయనకు అనుకూలంగా నువ్వు ఉండకపోతే నువ్వు నరకానికి వెళ్ళవలసిన వ్యక్తివై ఉన్నావు. ఇక నువ్వు మర్చిపోవు. ఇవన్నీ పాత జ్ఞాపకాలన్నీ అక్కడ నరకంలో నీకు అన్ని గుర్తొస్తా ఉంటాయి. నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తొస్తా ఉంటాయి. నువ్వు చేసిన వ్యభిచారము, నువ్వు చేసిన దొంగతనము, నువ్వు చేసిన నరహత్య, నువ్వు చేసిన గెట్టవుతులు మలుపుకునే జీవితము, పొరుగువాని మేలొరవని గుణము, పొరుగువాని మీద అబద్ధం చెప్పిన గుణము, కత్తితో పొడిచింది, గుణమ్మ తాగింది, కళ్ళు తాగింది, దేవునికి విరోధంగా జీవించింది, అంతా అక్కడ సాతాను నీకు జ్ఞాపకం చేస్తా ఉంటే, బైబిల్లో ఆది కాండములో లోతు గురించి చూసినట్లయితే దైవజనమా, ఈ లోతు అబ్రహాముతో దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. శ్రద్ధగా వినాలి, నా వైపే చూడాలి. పిల్లల పైన మనసు పెట్టొద్దు, వాళ్ళని ఆటను ఆడుకుంటూ ఆడుకొనియండి. లోతు అబ్రహాముతో వచ్చిన తర్వాత అబ్రహామును బట్టి లోతును దేవుడు దీవించాడు. ఆ దీవెన మామూలుగా దీవెన కాదు, వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత దీవెన, వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత దీవెన. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఈ గ్రామంలో దాదాపుగా మన మధ్యలో జకర్యాకు తెలిసి ఉంటుంది కొన్ని కుటుంబాలు, దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయ్యా? 1400 మంది ప్రజలు దాకా ఉంటారు కావచ్చు. 1400 మంది అంటే కుటుంబానికి ఒక 4 చొప్పున వేసుకున్నా కానీ అంటే ఎన్ని కుటుంబాలు అన్నట్టు? 400 కుటుంబాలు నివసించిన ఇంకా స్థలం బాగున్నది ఇక్కడ. గమనించండి. అంటే ఈ గ్రామస్తులందరూ దీవించబడ్డట్టేనా? దీవించబడలే. గమనించండి. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిస్తే వచ్చి తన కొడుకును కూడా, తన తమ్ముని కొడుకును కూడా తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని దేవుడు దీవిస్తే వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించిండట దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అంత దేవుడు దీవిస్తే ఒకరోజు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు లొల్లైతే, నా కుమారుడా నీ కాపర్లకు నా కాపర్లకు లొల్లైతాంది బిడ్డ, మనమిద్దరము బంధువులము కాబట్టి నేను చాలా దూరం ఉండాలి, ఇక్కడికి వచ్చి బతుకుతారు నిమిత్తం బతుకుతానం బిడ్డ, నువ్వు ఎటన్నా దూరం పోయి ఉండు బిడ్డ, నేను ఒకరికి వెళ్ళిపోతా అని చెప్పానంటే, మరి నేను ఎడబోవాలి నానా అని చెప్పి అడగలేదు కానీ పచ్చదనాన్ని కోరుకొని వెళ్ళిండట. హల్లెలూయా. నా కాన్సెప్ట్ ఇది కాదు కానీ ఇక్కడ ఒక మాట ఉంటుంది, దాన్ని చెప్పడం కొరకు ఇది అంత తీస్తున్నాను. దేవుణ్ణి అడగలేదు, ఇక దీవెన వచ్చింది, ఇక దేవుడు అవసరం లేదు నాకు.
కొంతమందికి ఎకరం భూమి కాదు 10 గుంటల భూమి కూడా లేకుంటున్నప్పుడు దేవుడు దీవించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ రోజు నీకు కొంత భూమి వచ్చుగా, కొంత ఆస్తి నీకు రాగా దేవుణ్ణి వదిలిపెట్టి పని పాటలతో వెళ్తున్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధికి రాకముందుకు భయంకరమైన అనారోగ్యంతో నువ్వు ఉన్నావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే ఇప్పుడు ఆరోగ్యాన్ని పట్టుకుని పనికి వెళ్తున్నావు. ఇప్పుడు ఫంక్షన్లని, పబ్బాలని, వివిధ రకాలుగా అందరి వైపు తిరుగుతున్నావు. దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుని సన్నిధిని పక్కకు పెట్టి, అదే మళ్ళీ నీకు అనారోగ్యం వస్తే ఎవడు రాడు నీ దగ్గరికి, అదే నువ్వు దరిద్రుడు అయితే ఎవడు రాడు నీ దగ్గరికి. మరలా దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తా ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ లోతును దేవుడు దీవిస్తే, నానా నేను ఎక్కడికి వెళ్ళాలి నువ్వే చెప్పు, మరి మన ఇద్దరం కలిసి వచ్చినామని అడగట్లేదు, కానీ సందు దొరికిందిరా అని చెప్పి పచ్చదనం ఎటున్నదో అటు సైడ్ పోతున్నాడు, ప్రభువుని అడగట్లేదు. దైవచనమా హల్లెలూయా. పచ్చదనం ఎట్టున్నదో అటు ఉరుకుతున్నాడు. ఒకప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి వారు దాంపత్య జీవితంలో ముందుకు వెళ్తుంటే ఒక కొడుకు ఒక బిడ్డ, భార్య భర్త భయంకరమైన పేదరికంలో ఉన్నారట వాళ్ళు. అప్పుడు భర్త వెళ్ళి ఆ భార్య శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్తుంది, దశంభాగాలు తీస్తుంది, కానుకలు తీస్తుంది, కృతజ్ఞత అర్పణ తీస్తుంది, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తుంది, తన కుటుంబానికి ఖర్చు చేసుకోవాల్సింది తన కుటుంబానికి ఖర్చు చేసుకుంటుంది, తన పిల్లలకు వెనుక వేయవలసినంత సొమ్ము వెనకకేస్తుంది. శ్రద్ధగా భయముతో భక్తితో దేవుణ్ణి వెతుకుతా ఉన్నది. కొంతకాలానికి దేవుడు తన భర్త చేసిన బిజినెస్ ని ఆశీర్వదించగా కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, బిల్డింగ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇక భర్త ప్రార్థన చేయడం మానేసిండు. ఇక భార్య క్లబ్లకు వెళ్తాంది, పేకాట క్లబ్బులకు ప్రార్థన బంద్ పెట్టింది. ఎందుకు వెళ్తాందో తెలుసా? బీదవానికట అందరు స్నేహితులు దూరం అయిపోతారట, బంధువులు దూరం అయిపోతారట. నా దగ్గర డబ్బు లేదని నేను దేవుడిని వెంబడిస్తున్నానని నా తోడబుట్టిన అక్క కూడా నా ఇంటికి రాదు. హల్లెలూయా. అదే బంగారం పెట్టేటోని ఇంటికి, వెండి పెట్టేటోని ఇంటికి పోతా ఉంటారు. గమనించండి. హల్లెలూయా. వీళ్ళకు దిక్కులోని స్థితిలో కడుపేదరికములో వారం రోజులు సీరియల్ కూరగాయల భోజనం చేసుకొని మటన్ తెచ్చుకొని తింటే మరొక వారం లేని పరిస్థితులు, దొడ్డు బియ్యం తిన్న పరిస్థితులు. దేవుడు దీవించగానే స్నేహితులు పెరుగుతా ఉన్నారట ఈ స్త్రీకి, బంధువులు పెరుగుతున్నారట ఈ స్త్రీకి. ఎక్కడెక్కడో ఫోన్లు చేసి పిలుస్తా ఉన్నారట, మా దగ్గరికి రావా, మా దగ్గరికి రావా, మా దగ్గరికి రావా. అప్పుడు ఆదివారం ప్రార్థన వచ్చింది, కానీ ఒక ఆమె పెద్ద ఫంక్షన్ చేస్తాంది. వెంబడే రావా అని మరుసటి వారం పోదు అంటే ఆ వారం బంద్ అయింది, మళ్ళా బంద్ అయింది, మళ్ళా రోజున కన్నా రావా అంటే నేను కొద్దిగా ఆయన 12 గంటల వరకు వస్తా. 12 గంటలకు అది రానిత్తదా? రానియలు దూరం అయిపోయింది, అన్నీ దూరం అయిపోయాయి. అప్పుడు తన కొడుకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఒక అమ్మాయిని ప్రేమించిండు. అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడలే. ఆ అమ్మాయిని చెడగొట్టి ఆమెను చంపేసిండు. తిరిగి వెళ్తూ ఉంటే పోలీసులకు దొరకకుండా పారిపోతా ఉంటే పోలీసులు అతన్ని కాల్ చేశారు. బిడ్డ చనిపోయింది, కొడుకు చచ్చిపోయిండు. భయంకరమైన పరిస్థితి. భార్య భర్తలిద్దరికి చివరికి డబ్బున్నది, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. బిడ్డ చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయిండు, ఇద్దరు ఏకాకులయ్యారు. ఏం సాధించారు? ఇక అప్పుడు ఒక పాట రాసుకుంటున్నారు, బాగా ఏడుచుకుంటా. దైవజనమా హల్లెలూయా. జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, పిల్లలతో తిరిగిన జ్ఞాపకాలు. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె జీవించారే. ఈరోజు పిల్లలు లేని గొడ్రాలు దాన్ని అయిపోతున్నాయి, పిల్లలు కని కూడా గొడ్డుదాన్ని అయిపోతున్నాయి. సమాజంలోనికి వెళ్ళి అతను బిజినెస్ చేస్తుంటే ఆస్తి వచ్చినప్పటికీ, డబ్బు వచ్చినప్పటికీ తనలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ముందుగా అందరూ పొగుడుతున్నారు, వెనుకపోయి ఎందుకు రావా అని ఆస్తి అంటున్నారు. ఇక్కడ లోతు జీవితంలో కూడా తండ్రిని బాబాయిని అడగకుండా వెళ్ళిండు. పెద్ద బాబు అనుకుంటా
అడగకుండా పచ్చని ప్రాంతాన్ని చూసి వెళ్ళిండు. కనీసం అప్పటి వరకు ప్రతిరోజు అబ్రహాంతో ప్రార్థన చేసిన వ్యక్తిగా ప్రార్థన కూడా చేయకుండా తొందరపడి వెళ్ళిపోయాడు సొదొమ గొమొర పట్టణంలో. కొంతకాలానికి ఆ పట్టణము దేవుని సన్నిధికి ఆ పట్టణము యొక్క పాపము చేరిందట. అప్పుడు దేవదూతలను పంపించి ఆ పట్టణాన్ని నాశనం చేస్తా అంటే లోతును బయటికి తీసుకొచ్చిన తర్వాత గమనించండి, హల్లెలూయా, గమనించండి దైవజనమా. భార్య వెనుకకు చూసి ఏమైంది? ఉప్పు స్తంభమై అయిపోయింది, నరకానికే పోతుంది, పరలోకం పోదు ఆత్మ. గమనించండి. లోబడని పిల్లలకు శ్రమ బైబిల్ వాక్యం అంటుంది. గమనించండి, హల్లెలూయా. భార్య తనతో వస్తున్నది, అందరిని కూర్చున్న భార్యను, ఇద్దరు ఆడపిల్లలు, భర్త, భార్య, ఈ నలుగురిని కూర్చుండబెట్టుకొని దేవదూతలు చెప్పిరు, మీరు వెళ్తుండగా వెనుకకు చూడొద్దు అని చెప్పి వారికి స్వయంగా చెప్పిరు. మీరు దేవుని నమ్ముకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, మళ్ళా పాపాలలో పాలిభాగస్తులు అవుతారంటే కావు. మరి ఇప్పుడు ఎందుకు అవుతాను? మళ్ళా తాగుతాను, మళ్ళా తిరుగుతాను, మళ్ళా చెడు చూస్తాను, మళ్ళా చెడు వింటాను, మళ్ళా పాత సోపతులకు పోతాను. నరమాంస భక్షకుడు, ఒక మనిషిని చంపుకొని తినే వ్యక్తి మారి దేవుని సేవ చేస్తూ మరలా పాపం వెంబడించినప్పుడు ఇంకొక యవనస్తుని చంపుకొని తింటున్నాడట. వాని బతుకు పతనం అయిపోయింది. నీ బతుకలా కాదా? భయము లేదా? భక్తి లేదా? దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు? వాక్యం అంటుంది ఏం వింటున్నామో జాగ్రత్తగా చూచుకొనవలనని వాక్యము రాయబడింది. లోతు భార్యకు, లోతు పిల్లలకు, లోతుకు చెప్తే నానా రండ్రా మనం వెళ్ళిపోవాలి. ఆస్తులు ఏమైపోయినాయి? అన్ని సంవత్సరాలు కూడబెట్టుకున్న ఆస్తులు ఏమైపోయినాయి? కాలిపోయినాయి. ఆస్తి ఆస్తి ఆస్తి, బంగారం 1000 రూపాయల కూలి, 2000 కూలి, 3000 కూలి, చక్రవడ్డీ, బారు వడ్డీ, దుర్లభము చేత సంపాదన, పిచ్చి పిచ్చి అన్ని పోగు చేసుకొని ఆస్తి అంతా కాలిపోతా అంటే అప్పటి వరకు అన్యాయంగా సంపాదించింది కదా, అదంతా వెనకకు తిరిగి ఆ అగ్ని వడగండ్లు పడతా ఉంటున్నట. వెనకకు తిరిగి చూసిందట, వెంబడే ఆజ్ఞకు విరోధంగా తిరిగింది కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. కొంత దూరం ముందుకు పోయిన తర్వాత ఒక గృహలో, గమనించండి, ఒక గృహలో అందులోనికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిన కొన్ని రొట్టెలు కావచ్చు, ద్రాక్షరసము కావచ్చు. కొంతమందికి ద్రాక్షరసము, కొంతమందికి మందదాగుడు అంటే యేసుప్రభు అయినా వద్దు, మాకు ముద్దు. ద్రాక్షరసం బాగా దాపిచ్చి కన్న పిల్లలే తండ్రితో పాపం చేస్తారండి. హల్లెలూయా. పాపం చేసిన తర్వాత వాళ్ళు గర్భము ధరించి పిండం పెరుగుతూ ఉంటే బొత్త ఇంకా ఉబ్బుతా ఉంటే, ఏంది బిడ్డలాలా మీకు ఇక్కడ ఎవరు లేరు కదా, లోక మర్యాదల ప్రకారము ఎవరు లేరు కదా పురుషులు, ఎలా ఇది జరిగింది అని అంటే నాన్నకి రహస్యం చెప్పారు వాళ్ళు. నీతోనే పాపం చేసినావు నాన్న, లోక మర్యాద చొప్పున మాతో పోవడానికి ఒక్క పురుషుడు లేడు కాబట్టి నీ నీచాతి నీచమైన పని చేసినావు నాన్న. భార్య ఆ స్త్రీ చేసిన తప్పేంటో తెలుసా? అయ్యో నా ఆస్తి పోతుందని ఆస్తి వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ భార్య ఎప్పుడైతే ఆ పిచ్చి పని చేసిందో ఇక్కడ పిల్లలు దుర్బుద్ధి పెట్టింది. పిల్లలు కూడా తండ్రితో పాపం చేశారు. పాపము నీతిమంతుడైన లోతు తన బ్రతుకంతా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాడట. ఆ పాపం అంతా నా పిల్లలతో ప్రతిరోజు చచ్చిపోయేంత వరకు ఏడ్చిండట దైవజనమా. హల్లెలూయా. నరకములో పడ్డ ఒక ఆత్మ కూడా యుగ యుగాలు నీ తీపి జ్ఞాపకాలు, నీకు దేవుడు అవకాశం అనేక సార్లు నీకు అవకాశం ఇత్తడాన్ని వదులుకున్న జ్ఞాపకాలన్నీ సాతానుడు చూపెడతా ఉంటాడు. చూడు పలానా రోజు పాస్టర్ వాక్యం చెప్తే విన్నవా? మందిరంలోనికి వచ్చి గర్విష్ఠమైనవు కదా, మందిరంలోనికి వచ్చి నిద్రపోయినావు కదా, మందిరంలోనికి వచ్చిన మాటలు వినకుండా నీకు నచ్చిన మాటలు సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు అంటూ తిరిగావు కదా అని చెప్పి అంటే ఆ జ్ఞాపకాలన్నీ తీసుకొస్తా ఉంటే బాగా ఏడుస్తా ఉంటే అక్కడ ఏడిచి ఏం లాభం? హల్లెలూయా. అక్కడ ఏడిచి ఏం లాభం?
మా అమ్మమ్మ చెప్పేది ఎప్పుడు, చెరువు తెగి చెరువు వెనుక పడ్డాక వస్తుందా అనమ్మ? వస్తుందా? రాదు. ఆగమైపోయింది ఆ పరిస్థితులు. లోతు పిల్లలతో ఆ రీతిలో జరిగిన తర్వాత చనిపోయేంత వరకు తను ఏడుస్తూనే ఉన్నాడట. జ్ఞాపకం జ్ఞాపకం జ్ఞాపకం. ఇక్కడ అంటున్నాడు, మునుపటి మరవబడును, పాత జీవితం అంతా మర్చిపోతారు, మీకు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నేను సూచించబోతున్నాను. కొత్త ఆకాశంలో మీరు ఉండబోతున్నారు. దీన్ని వదులుకోండి, దీన్ని వదులుకోండి. మొన్న మంగళవారం రోజు ఆల్ నైట్ ప్రార్థన జరిగింది దైవజనమా. 4 విషయాలు దేవుడు మాట్లాడాడు. సోమరితనం వదులుకోవాలి, నిద్రమత్తు వదులుకోవాలి, బద్ధకం వదులుకోవాలి, పిసినితనం వదులుకోవాలి. అంతకుముందు 7 విషయాలు ఆదివారం నాడు మాట్లాడిండు దేవుడు. 7 విషయాలు. మొదటి ప్రేమను కలిగి ఉన్నావా? హల్లెలూయా. మొదటి ప్రేమ గురించి 7 విషయాలు మాట్లాడారు. నిన్ను దారిద్రతలోనికి తీసుకుపోయే 4 విషయాల గురించి దేవుడు మంగళవారం మాట్లాడాడు. ఈ 8 వ్యక్తుల పరిస్థితి ఏంది? నువ్వు 1 కోటి రూపాయలు ఆ రోజు నేను సంపాదించినా, ఇగో నేను 1 కోటి రూపాయల ముద్ద సంపాదించినా, ఆ వాక్యాన్ని నాకు ఇయ్య అంటే నీ 1 కోటి రూపాయలకు వస్తుందా? వాక్యం వస్తుందన్న వాళ్ళు చేతుల్లో పట్టండి ఒక్కరన్నా. హల్లెలూయా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరికెవ్వరు రారు. ధనముంటే అందరు వస్తారు, వాక్యము రాదు. హల్లెలూయా. వాక్యము నిన్ను నిలబడుతుంది దేవుని సన్నిధిలో యథార్థముగా. వాక్యము నిన్ను నిలబడుతుంది నిష్కలంకమైన వధువుగా. మత్స, డాగు, ముడత, కలంకము లేకుండా, మలినము లేకుండా ఉదక స్నానము చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను నిష్కలంకమైన స్త్రీగా నిలబెడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇదంతా మర్చిపోతావు, ఇదంతా మర్చిపోతావు, ఇదంతా మర్చిపోతావు. ఇది గతించిపోయేది. ఇది లోకము దాని ఆశలు గతించిపోతాయని దేవుని వాక్యం ఉన్నది తెలుసా? ఈరోజు కిలో మటన్ తెచ్చుకొని నువ్వు బాగా వండుకొని ఈరోజు తింటే రేపటి వరకు గతిస్తుందా? గతించదా? ఉంటుందా? అట్లనే ఉండదు. హల్లెలూయా. ఇది గతించిపోయే లోకము. గతించండి అనేది ఒకటి ఉన్నది, అదే పరలోకము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అక్కడికి నిన్ను అలంకరిస్తున్నాడు ఆయనే. ఆ అలంకరణకు నువ్వు ఏ ఒక్కరోజు రాకపోయినా, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఒక సబ్జెక్టు మిస్ అయితే అదే ఎగ్జామ్లో ఒకవేళ వస్తే ఫెయిల్ అయిపోతాడు. దైవజనమా. హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం. ప్రకటన 21:1 నుండి త్వరగా చదవాలి. అంతటా గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? కొత్తదనం, కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అంతటా నేను క్రొత్త ఆకాశమును, కొత్త ఆకాశం, కొత్త భూమి. దీన్ని పట్టుకొని నువ్వు ఎన్ని సంవత్సరాలు సేద్యపరిచినా ఇది లయమైపోయేది. ఇది లయమైపోయే భూమి, ఇది లయమైపోయే ఆస్తిది. ఒక్కొక్క వ్యక్తి 700 కోట్లు పెట్టి కట్టుకున్నాడట ఇల్లులు. ఏమైనా ఏమన్నా దేవుని మాట వినకపోతే కాలిపోయినాయి. దీనికి కొంతమంది ఇల్లును చూసుకొని ముడతారు, కొంతమంది ఎండి చూసుకొని ముడతారు. బంగారం ఇట్టిట్లా అంటారు, ఇట్టిట్లా. పక్కోనికి లేకపోతే నీకున్నదా నేను చూపించుకున్నాడు. ఇది కూడా తీసేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఇచ్చిండని సంతోషపడు, దేవుణ్ణి ఆరాధించు. పాత నిబంధనలో నిర్గమకాండములో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బంగారము వెండి చూసుకొని బాగా మురిసిపోయి చివరికి అది ఎక్కువై దూరం చేసుకొని ఆరాధించి దేవుని దృష్టిలో దోషులై ఉన్నారు. దైవజనమా, నీకు బంగారం ఎక్కువైనా, వెండి ఎక్కువైనా, డబ్బు ఎక్కువైనా దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని గణపరచు, దేవుణ్ణి మహిమపరచు. కానీ నువ్వు దాన్ని బట్టి గర్విస్తావా, నీ పని చాప్టర్ క్లోజ్ అవుతుంది. దేవుడు ఏమంటాడు? కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టితో. ఇది లైఫ్ కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతము కాదు. హల్లెలూయా. మొదటి ఆకాశం అవపడుతుందా? మనం మధ్యరాత్రి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, బయటికి వెళ్తే ఏమవుపడుతుంది? ఆకాశము మొదటి ఆకాశము గతించిపోతుంది, అయిపోతుంది. ఇప్పుడు నిన్న ఇయ్యాల ఉన్నదా? నిన్నటి రోజు నువ్వు ఎన్ని తరాలు వేచి చూసినా నిన్నటి రోజు వస్తుందా? నిన్నటి క్యాలెండర్ ముందుకు వస్తుందా?
రాదు. అట్లనే మొదటి ఆకాశము మొదటి భూమి కూడా గతించిపోతుందట, అసలు కంటికి అవుపడదు. సముద్రమిగా ఉండదు అక్కడ. మా ప్రేంపాల్ ఈత నేర్చుకున్నాడా? అక్కడ ఈత కొట్టాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. సముద్రం లేదు అక్కడ. హల్లెలూయా. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరదాము దైవజనమా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా ఉంటే సంఘము చేయుడివని యేసయ్య సంఘం కావచ్చు, భూమి మీద ఉన్న యథార్థంగా జీవిస్తున్న సంఘాలు కావచ్చు, పెండ్లి కుమార్తె వలె ఈ సంఘము సిద్ధపడి ప్రభు సన్నిధికి అక్కడ పెండ్లి విందు కాడికి వెళ్ళాలి. హల్లెలూయా. అలంకరించబడిన స్థలములోనికి వెళ్ళాలి. ఇక్కడ కాదు. ఇవన్నీ పోతాయి, ఇవన్నీ గతించిపోతాయి. అప్పుడు ఇదిగో గమనించండి. హల్లెలూయా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. అప్పుడు దేవుడే మనతో కాపురం ఉంటాడు. మనతో దేవుడు కాపురం ఉండడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే పరలోకమును పోయినా తండ్రిని చూడలేవు. ఆయన మనెమ్మటి ఉండడానికి అర్హత లేదు. మనం శరీర సంబంధం. ఆయన ఆత్మతో శరీర సంబంధికి ఎంత మాత్రం పొందుండదు. అందుకనే ఆయన శరీరము దాల్చుకొని ఈ లోకానికి వచ్చిండు. ఈ శరీరాన్ని దాల్చుకొని వచ్చిన ఈ వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన వ్యక్తులు ఎవడెవడైతే జీవగ్రంథంలో వారి పేర్లు రాయించుకునే విధంగా జీవిస్తారో వాళ్ళకి ఇల్లులు కడుతున్నాడు. అక్కడ ఇల్లు కడుతా ఉన్నాడు. ఆయన మనల్ని వివాహం చేసుకొని, ఈ శరీర సంబంధమైన వివాహం కాదు, అందరినీ ఆయన వివాహం చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఎవరి గృహాలలో వారిని తోల్తాడు. హల్లెలూయా. మన మధ్యలోనే ఆయన ఇల్లు ఉంటుందట. ఎవరి ఇల్లు ఉంటుంది? యేసుప్రభు ఇల్లు. మన మధ్యలో కాపురం ఉంటాడట ఆయన. హల్లెలూయా. దేవుడే. ఇక్కడ 33.5 సంవత్సరాలు ఉంటే ఎవరన్నా దేకిరా? ఎంత వ్యతిరేకించిన ఆయన. వీనికి బెహిల్జెబా అనే దయ్యం బట్టి వీడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పిండు. అక్కడ మాత్రం అట్లా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? అందుకనే దేవుని వాక్యం అంటుంది, పరలోకమందు నీ నామం పరిశుద్ధపరచబడినట్లు భూమి అందును నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామం ఇక్కడ అన్యజనులే అపవిత్రం చేస్తున్నారు. అన్యజనులే వాక్యం సరిగ్గా తెలవక, క్రైస్తవ జీవితంలో సరిగ్గా జీవించక, మందిరానికి వచ్చి వాక్యాన్ని వినక, ఎప్పుడు రాజకీయాలే, ఎప్పుడు లొల్లులే, ఎప్పుడు డిస్టర్బెన్స్లే. మరి పరలోకం గురించి ఎప్పుడు తెలుసుకుంటావు? పరలోక మాటలు ఎప్పుడు తెలుసుకుంటావు? నీ మనసంతా ఎప్పుడు కఠినం చేసుకొని ఉండుడే. కానీ ఆరాధన అంటే తెలుసా? వాక్యం అంటే తెలుసా? ఇగో ఈ భూమి, ఈ ఆకాశం గతించిపోతుంది, దీని కొరకు మనం ప్రయాసపడొద్దని తెలుసా? పరలోకములో మనం ఉండబోతున్నాం. అక్కడ దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. మనతో ఆయన సావాసం చేయబోతున్నాడు. మన ఇంట్లోకి వెళ్ళి ఉదయాన్నే లేవగానే ఆ 24 hours అక్కడ వెళ్తురే. చీకటి లేదు, రాయి లేదు, ఆకలి లేదు, ఏడుపు లేదు, పిడిగుద్దులు పెడబొబ్బలు లేవు, రేపు పొద్దుగల పేస్ట్ లేదనేది లేదు, సంతూర్ సబ్బు లేదనేది లేదు, వస్త్రాలు లేవనేది లేదు, లేమనేది అక్కడ లేదు, కరువు లేదు, ఏడుపు లేదు, ఉపద్రవ్యం అనేది లేదు.
దారిద్రం అసలే లేదు. హల్లెలూయా. దగ 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 మెరిసేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని. దగ 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 మెరిసేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా. ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా. నా శ్వాస శ్వాస నీవే, నిన్నే కోరినాను యేసయ్యా, నిన్నే కోరినా. నా శ్వాస నీవే, నిన్నే కోరినాను యేసయ్యా, నిన్నే కోరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. లోకములో సంపదలు నాకెన్ని కలిగిననో ప్రియమైన నిన్ను పొందే కోరుకునే నా హృదయం. లోకములో సంపదలు నాకెన్ని కలిగిననో ప్రియమైన నిన్ను పొందే కోరుకునే నా హృదయం. నీవే నాకు తరగని ధనము, నీవే తరగని ధనము, నిన్నే నేను కోరుకొనుచున్నాను, నిన్నే నేను కోరుకొనుచున్నాను. ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా. ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా. నా శ్వాస నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి నామనం నమ్మింది ఒక భక్తుడు అంటున్నాడు, నిన్నే నమ్మినయ్యా, నన్ను వదిలిపెట్టి పోకయ్యా. హల్లెలూయా. భక్తిమయ్య అనే ఒక వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రోడ్డు మించెలు వెళ్తా ఉంటే ఎవరు అనేక గుసగుసలు వినపడుతున్నాయి, మాటలు వినపడుతున్నాయి. ప్రతిరోజు చెవులతోటే ఈనుడు తప్ప కళ్ళతోటి చూసింది ఎన్నడూ లేదు, పుట్టిన మొదలుకొని అప్పటి వరకు. అప్పుడు పోతుండగా అకస్మాత్తుగా ఒకని కాళ్ళ మీద పడి అరే బిగ్గర పట్టుకోగానే వాడు పడ్డాడు, వీడు పడ్డాడు. ఎవరో పోతున్నారు, ఏంటి సందడి ఏంటి, ఎక్కడన్నా భోజనం పెడుతున్నారా? పిచ్చోళ్ళకి ఏముంటుందండి, ఏమన్నా బువ్వ దొరికితే తిందామనే ఆలోచన తప్ప ఈ గుడ్డితనం తొలగించుకుందామనే ఆలోచన ఉండదు. ఇల్లు మందిరంలో ఉన్న గుడ్డోళ్ళ పరిస్థితి ఏం తెలుసా? ఎప్పుడు ప్రార్థన వదిలిపెడతా ఇంటికి పోదామనే ఆలోచన. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యము, ధన ఘనతలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. వీటిని పొందుకొని పోదామనే మనసు ఉండదండి. హల్లెలూయా. అందుకనే బైబిల్లో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో
వాడు పేతురు వైపు యోహాను వైపు చూసి వెండి ఏమన్నా బంగారం ఏమన్నా ఇత్తరేమోనని చూస్తున్నాడు తప్ప వీళ్ళలో నుండి నా పక్షవాతాన్ని తొలగించుకుంటే, నా కుంటితనం తొలగించుకుంటే నా దరిద్రత అంతా పోతుందని వాడు ఆలోచన చేస్తలేడట. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పి లేచి నడుమని చెప్పగా వాని దరిద్రత అంతా తొలగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. తీపి జ్ఞాపకాలు వానిలో జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు నేను కుంటోళ్ళకి అడుక్కుంటుని ఫలాని కాడుంటుని అని జ్ఞాపకాలు బ్రతికున్నంత వరకు వానికి వచ్చినాయేమో కానీ వాడు చచ్చిపోయిన తర్వాత ఇక రావు. పరదేశికి వెళ్ళిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకనే వాక్యం అంటుంది మునుపటి అన్ని మరవబడును. ఇక్కడ కుష్టి వచ్చిందా, ఇక్కడ నీకు భయంకరమైన వ్యాధులు వచ్చాయా, దరిద్రతను అనుభవించావా, నీ బతుకంతా లాజరు వల్ల కుష్టితో ఉన్నవా, లాజరు దేవుని వెతికినట్టు వెతుకు. కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. లాజరు దేవుణ్ణి వెతికినట్టు వెతుకుతున్నావా? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు ఒక కుష్ఠోడు. హల్లెలూయా. ఒక కుష్ఠోడు బతుకంతా ఎన్నో శ్రమలు వచ్చిన అక్కడికి పోయిన తర్వాత యేసు తండ్రి అయిన దేవుడు ధనవంతునితో చెప్తున్న మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తా దైవజనమా. ధనవంతునితో తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? నీవు నీ బ్రతుకు దినములన్నింటిలలో నీవు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, కానీ లాజరు మాత్రము నాకు నచ్చినట్టు జీవించిండు, అయినా నువ్వు కుష్టి అనుభవించిండు. వాడిప్పుడు ఇక్కడ నెమ్మది పొందుతా ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఏం చేస్తున్నాడట? నెమ్మది పొందుతాడట. ఇక్కడికి వచ్చి ఆయనే ఆ తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుకుంటా తీపి జ్ఞాపకాలన్నీ ఒకవేళ చేసుకుంటే అది మర్చిపో బిడ్డ. హల్లెలూయా. ఆ తీపి కళను మర్చిపో, ఆ చేదు కళను మర్చిపో. అదొక కళనుకో అంటే అంతలేసి ఏడిచి తండ్రి రొమ్మున ఆనుకుంటున్నాడు దైవజనమా. హల్లెలూయా. ఎంత మధురము, ఎంత అలాంటి రోజు మనకు రావాలని ఆశపడాలి. అలాంటి రోజు రావాలని ఆశపడాలి. రాజాదిరాజు అనే ఒక ఫిలిం ఉన్నది, గమనించండి. అందులో ఒక రాజు ముసలోడైపోతే సాతాను ఒక వ్యక్తికి శక్తులనిచ్చి నిన్ను నేను రాజుగా చేస్తాను, నా మాట వినాలంటే వాడు పోయి ఆ ముసలోనిగా ఉన్న రాజు దగ్గరికి పోయి నీ ముసలితనం అంతా తీసేసి నీకు యవ్వన దశనిస్తా, నువ్వు తర్వాత ముసలోని అయినాక నువ్వు చచ్చిపోతే నీ రాజరికం నాకు ఇస్తావా అని చెప్పంటే ఓకే అంటాడు వాడు. అర్థమవుతుందన్న మాటలు. ఒక రాజు ముసలోడు అయిండు, బాగా పండు ముసలోడు అయిండు, ఇంకా రేపేళ్ళుండో సత్తాడు, ఉప్పు అంటే ఊది చచ్చిపోతాడు. అట్లా ముసలోళ్ళు అయిన దగ్గరికి ఒక యవనస్తునికి దురాత్మ మాట్లాడంటది కదా. ఏమంటదంటే, నేను నీకు నా శక్తులన్నీ ఇస్తా, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నా శక్తులన్నీ నీకు ఇస్తా, నేను చెప్పినట్టు నువ్వు వినాలంటే ఓకే అంటాడు. మరి నీకు నేను రాజరికాన్ని ఇస్తా, నిన్ను రాజుగా చేస్తా అంటే వాడు ఉబ్బిపోయి ఓకే అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి సాతానుడును ఆ వ్యక్తి కలిసి ఆ ముసలి రాజు దగ్గరికి పోయి అంటాడు కదా, ఇదిగో నీకు యవ్వన దశను నేను ఇస్తా, నీవు చనిపోయిన తర్వాత నువ్వు ముసలిని మళ్ళీ అవుతావు, అప్పుడు చచ్చిపోయిన తర్వాత నీ రాజు బాధ్యత నాకు ఇస్తావా, తర్వాత నన్ను రాజుగా చేస్తావా అంటే చేస్తా అని చెప్పి నువ్వు ఫస్ట్ నన్ను యవ్వనస్తుని చేయి అంటాడు. అనగానే వెంబడే ఏం చేస్తాడంటే యవ్వనస్తుని చేస్తాడు. చేయగానే ఏం చేస్తాడంటే దైవజనమ హల్లెలూయా. గమనించండి, యవ్వనస్తుని చేయగానే వాని మనస్సులో ఆలోచన వస్తూ ఉంటుంది, అమ్మా నా తర్వాత రాజు ఎవడు, వీడే కదా, వీని సంపాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ సాతాను పట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ అందరి ఎదుటికి రాజును తీసుకుపోయి నా తర్వాత రాజుగా ఈ యవనస్తుడే ఈయనే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇట్లా చెప్పినాక 2 రోజులకే వాడిని చంపేస్తాడు. చంపేసి ఈ వ్యక్తి రాజుగా చేయబడతాడు. హల్లెలూయా.
చేయబడిన తర్వాత ఇతని ఆటలు సాతానుడు ఇతనిలో ప్రవేశించి అనేకంగా ఆట ఆడిపిస్తా ఉంటాడు, తనకు నచ్చినట్టు నడిపిస్తా ఉంటాడు. అప్పుడు కొన్ని ఈయనకు నచ్చవు దైవజనమ. హల్లెలూయా. నచ్చక ఈయనకు సంబంధించిన కోడల్ని సాతాను చంపేత్తది. అప్పుడు ఆ కోడళ్ళ గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. హల్లెలూయా. సాతానుకు నేను నచ్చినట్టు చేసి నా కోడల్ని చంపుకున్నానేనే ఒక బాధ, వేదన, తలంపులలో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. సాతాను మన జీవితాలను అట్లా పతనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ లాజరు పరదేశిక జీవితం అంతా యేసు ప్రభు మాట విని, తండ్రి అయిన దేవుని మాట విని చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత తన బ్రతుకు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటే, ఆ నీచ జీవితాన్ని అంత వదిలిపెట్టు, ఆ బాధకరమైన జీవితాన్ని అంత వదిలిపెట్టు బిడ్డ, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు, మునుపటిదంతా మర్చిపో అని దేవుడు చెప్పగానే అక్కడ ఉన్న ఆ ధనవంతునితో తండ్రి అయిన దేవుడు అంటా ఉండు, నీ బ్రతుకు దినములన్నింటిలలో నీకు నచ్చినట్టు నువ్వు జీవించావు. హల్లెలూయా. అతనికి డబ్బున్నది. విజయమాల్య అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? విజయమాల్య ఒకటి. ఇంకెవరికైనా తెలుసా విజయమాల్య? వాడు కింగ్ ఫిషర్ బీర్లు కావచ్చు, కింగ్ ఫిషర్ విమానం కావచ్చు, అతనియే. హల్లెలూయా. గమనించండి, ఒక్కొక్కసారి అతను ఏమంటే 4 స్త్రీలు ఉంటారు. హల్లెలూయా. పాపము చేయుట కొరకు 4 స్త్రీలు ఉంటారు అతని ఎమ్మటి. గమనించండి. హల్లెలూయా. ఇట్లా తన జీవిత దినములన్నింటిలో అతడు గడుపుతున్నాడు. అది ఆల్రెడీ టీవీ 9లో కావచ్చు, V6లో కావచ్చు, లైవ్లో చూయించారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన తర్వాత నరకాన్ని ఇట్లనే ఉంటే వాడు చచ్చిపోయి ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్తాడు. ఇక నరకములోనికి వెళ్ళిన తర్వాత వీని పాపాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఎవరు? సాతానుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇక ఎంటుకలు ఇట్లా బీపుకున్నా ఏమవుతుంది? పోతాయి అవి? పోవు. హల్లెలూయా. గమనించండి దైవజనమ. ఈ ధనవంతుడు కూడా అందులోనికి పోయి పిల్లికి పిడిచేయని తనము, లాజర్ ఇంటి ముందటుంటే బుక్కడి భోజనం పెట్టని ఆ జీవితము, ఎంత నీచాతి నీచంగా జీవించి ఉన్నాడో ఇవన్నీ సాతాను వానికి జ్ఞాపకం చేస్తాడట. ఎవరికి? ధనవంతునికి. ఆ జ్ఞాపకం చేస్తా అంటే అప్పుడు ఇంతకుముందు ఏసీ రూములలో ఉన్నోటోడా, రెండోది కూల్ వాటర్ తాగినోడా. అక్కడికి పోగానే కాలుతా ఉంటే ధూపు అయింది. పరలోకం వైపు చూడగానే, పైకి చూడగానే దగ్గ మెరిసే ఆ యొక్క బిల్డింగులో, బంగారపు ఆ బిల్డింగులో, ఆ రాజ మందిరములో, ఆ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వములో లాజరు కూర్చొని ఉండుట కనపడ్డాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి ఇదిగో తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును రమ్మనమని చెప్పగానే, నీ బ్రతుకు దినములన్నింటిలలో నీకు నచ్చినట్టు జీవించినవు బిడ్డా. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకంతా ఇంతే, అగ్నిగుండంలో ఉండాల్సిందే. నువ్వు చేసిన పాపాలు నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. భయంకరమైన దురాత్మలు నిన్ను పీడిస్తూ ఉంటాయి యుగ యుగాలు. హల్లెలూయా. కానీ లాజర్ పరలోకానికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపో. హల్లెలూయా. కన్న తల్లి బిడ్డను కన్న తర్వాత కనే అంతసేపు ఎప్పుడు కూడా నేను మరొకసారి ఇంకొకరిని కానని చెప్పి అంటదట. ఇంకా మళ్ళొకసారి ఇంకొక వ్యక్తిని కాననవ్వు అంటదట. ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఒడిలోనికి వచ్చి పాలిస్తూ ఉంటే దగ్గరికి అనుకొని ఇంకా 4 కంట అంటదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటాడట అంటే, మళ్ళా నన్ను దూల భూమి మీదకి నీ కొరకు శ్రమలు అనుభవిస్తా అంటాడట. హల్లెలూయా. మరి ఇక్కడున్న మనం ఏమనుకుంటున్నాం? నేనేమనుకుంటానో తెలుసా? తొందర నన్ను తీసుకుపోరా దేశయ్యా, తొందర నన్ను ఈ బతుకు నాకు కొద్దిగా చాలు బతికిన కాడికి నన్ను తీసుకుపోయ్యా పరలోకం. అక్కడున్న ఏలియా, ఎలీషా వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? ఒక్కసారి నన్ను దోలు. యెహోషువకి ఇంకా సరిగ్గా చెప్పొత్తులే వాక్యం అంటాడు ఆయన. యెహోషువకు సరిగ్గా గద్దించొత్తలే, ఏమని అనుకుంటారేమోనని బాధపడతాడు. అబ్రహాము ఏమని అనుకుంటాడేమోనని బాధపడతాడు. ఇస్సాకు లేదా సీను లేదా కోరెల్లి లేదా ఎవరు సౌజన్య ఏమని అనుకుంటుందేమోనని ఆయన బాధపడుతూ ఆ వాక్యాన్ని ఆపుతా. నువ్వు పంపించిన దాన్ని ఇంకా కొద్దిగా బ్రేకులు ఎత్తాడు. నన్ను పంపు,
ఏమంటారట హల్లెలూయా, నన్ను పంపు అంటాడట. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినాక ఆయనకు కూడా అజ్ఞానం అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనం, ఈ భూమి గతించిపోతుంది, ఈ ఆకాశము గతించిపోతుంది, నీ సంపదలు గతించిపోతాయి, నీ శరీరము కూడా ఏమవుతుంది? మృతమవుతుంది, ముసల్తనం వస్తుంది నీకు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దీన్ని కాదు గణపరిచేది, ఈ భూమిని చూసుకొని, ఈ ఆకాశాన్ని చూసుకొని, ఈ బంగారం చూసుకొని, ఈ వెండి చూసుకొని, ఈ బంధువులను చూసుకొని, ఈ సుఖభోగాలను చూసుకొని, ఈ అందచందాలను చూసుకొని వీటిని వెంబడించక దేవుణ్ణి వెంబడించు. హల్లెలూయా. నువ్వు పరదేశంలో ఉంటావు, కొత్త భూమి నీ కొరకు, కొత్త ఆకాశము, కొత్త భూమి నీ కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు దేవుడు. అక్కడ దేవుడు నీతో పాటు కాపురం ఉండబోతున్నాడు. అక్కడ నీతి, దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అక్కడ. హల్లెలూయా. ఆనందంలో నువ్వు ఉండబోతున్నావు. ఇక్కడ నీ దారిద్రతను వదిలిపెట్టు, ఇక్కడ నీ బద్ధకాన్ని వదిలిపెట్టు, ఇక్కడ నీ పిచ్చింతనాన్ని వదిలిపెట్టు, ఇక్కడ నీ సోమర్థానాన్ని వదిలిపెట్టు, ఇక్కడ నీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు, ఇక్కడ ఈ లోకాన్ని ప్రేమించే విధానంతా వదిలిపెట్టు, దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. అప్పుడు నీకు పరలోక రాజ్యములో దేవుడు గొప్ప ఆధిక్యతనిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.